బ్యాంక్ జాబ్ మీ ఎయిమా? డిగ్రీ పూర్తి చేసి 35-40 వేల రూపాయల శాలరీతో జాబ్ పొందాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సువర్ణ అవకాశం. హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక బ్యాంకింగ్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఐబీపీఎస్ నుంచి మనకు ప్రొబేషనరీ ఆఫీసర్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ దానికి సంబంధించిన జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 11 రకాల బ్యాంకులు అయితే ఈ నోటిఫికేషన్లు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. బ్యాంకింగ్ జాబ్ మీ ఏమనుకున్న వాళ్ళు మరియు డబ్బులతో ఎప్పుడు ఉండాలనుకున్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. దీనికి క్వాలిఫికేషన్ అయితే ముందుగానే చెప్తున్నాను. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అనేది అర్హులు అన్నమాట. మరియు ఈ జాబ్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. కాబట్టి ఎవరు దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే నాదొక చిన్న విన్నపం, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రిటర్నింగ్ వ్యూవర్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ముందుగా ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. ఈ ఐబీపీఎస్ జాబ్ రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేసే బ్యాంక్స్ ఏవంటే బ్యాంక్స్ నేమ్స్ అయితే చెప్తాను. కెనరా బ్యాంక్ మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అలాగే ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు కొన్ని ఇతర బ్యాంక్స్ అయితే ఇందులో అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లాంటి రెప్యూటెడ్ బ్యాంక్స్ అయితే, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఈ నోటిఫికేషన్లు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది 2025-26 వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. దానికి సంబంధించిన నోటిఫికేషన్. అదైతే రిక్రూట్మెంట్ ఇప్పటి నుంచే అయితే జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ అనేది నెక్స్ట్ ఇయర్ అంటే 2025 ఏప్రిల్ కల్లా పూర్తయితే అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి జరిగే ఈ నోటిఫికేషన్ దాదాపు ఒక 8 to 9 monthsలో అయితే జరుగుతుంది. కాబట్టి ఈ బ్యాంకింగ్ జాబ్స్ అనేటివి చాలా ఎక్కువ మంది వాళ్ళు కాంపిటేటివ్గా తీసుకుంటారు. కాబట్టి ఈ జాబ్స్ని అయితే ఇప్పటి నుంచే అయితే ఈ నోటిఫికేషన్ అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ముందుగా 1వ తేదీ, ఈ నెల 1వ తేదీ అయితే దీనికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ 1వ తేదీ నుంచే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. దానికి ఈ జాబ్స్కి 21వ తేదీ, ఈ నెల 21వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో ఐబీపీఎస్ సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మరియు ఈ దీనికి సంబంధించిన ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డేట్స్ అయితే మనకు క్లియర్గా అయితే ఇవ్వలేదు. ఐబీపీఎస్ వాడు ప్రతి ప్రిలిమ్స్కి కానీ, మెయిన్స్కి కానీ, ప్రతి ఎగ్జామ్కి కానీ వాడు ఆ ఏ మంత్లో జరుగుతుంది అన్నది మాత్రమే ఇచ్చాడు. కానీ ఏ డేట్లో జరుగుతుంది అనేది మాత్రం మెన్షన్ చేయలేదు. కాబట్టి మనము ఐబీపీఎస్ సైట్ని అయితే అప్లై చేసినప్పటి నుంచి ప్రతిరోజు అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ అవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనేది మాత్రం నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇందులో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 21 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కూడా ఈ బ్యాంక్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఈ బ్యాంక్స్ ద్వారానే ఐబీపీఎస్ అనేది ఈ కొన్ని సంస్థల ఆధ్వర్యంలో అయితే మనకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. అది వచ్చి సెప్టెంబర్లో అయితే ట్రైనింగ్ అయితే మనకి ఇస్తారనమాట. అలాగే అక్టోబర్లో అయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆ రోజే అక్టోబర్లో హాల్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్లోనే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్టోబర్ లాస్ట్లో కానీ లేదంటే నవంబర్లో కానీ మనకైతే ఈ రిజల్ట్ అనేటివి మనకు ఇస్తారన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ అనమాట. తర్వాత మెయిన్స్కి అయితే ఇదైతే 3 phases జరుగుతుంది కదా. ఏదైతే ప్రిలిమినరీ, మెయిన్స్
అండ్ ఇంటర్వ్యూ. ప్రతి బ్యాంకింగ్ సిస్టంలో ఈ 3 ఫేజెస్లో అయితే మాత్రం వాళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటారు. కాబట్టి సెకండ్ ఫేజ్ ఏదైతే మెయిన్స్కి ఉందో, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ వచ్చి నవంబర్ డిసెంబర్లో అయితే ఈ మెయిన్ ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. మెయిన్స్ ఎగ్జామ్ అనేది, మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ అది డిసెంబర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ కూడా డిసెంబర్లో అయితే పెట్టడం జరుగుతుంది. మనకు రిజల్ట్స్ మాత్రం డిసెంబర్ లాస్ట్లో కానీ లేదంటే జనవరిలో కానీ మనకైతే ఈ మెయిన్స్ రిజల్ట్స్ అయితే ప్రకటించడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకు మార్చిలో, ఈ ఫిబ్రవరి నుంచి మార్చి లోపల ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఏదైతే మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మరియు వాళ్ళు కట్ ఆఫ్ ఫోను తీసుకుంటారు కదా, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళనైతే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ మరియు మెయిన్స్లో వచ్చిన మార్క్స్ను బేస్ చేసుకొని వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చి మార్చిలో అయితే జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది. మొత్తం ఏప్రిల్లో అయితే వాళ్ళకు అలాట్మెంట్ ఆర్డర్స్, ఏవైతే సెలెక్ట్ అయి ఉంటారో ఎవరైతే వాళ్ళకు అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కంప్లీట్ ఒక 9 మంత్స్ ఏదైతే ఈ ఐబీపీఎస్ ఉందో 9 మంత్స్ అయితే కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసి ఏప్రిల్లో అయితే మీకు అలాట్మెంట్ లెటర్ అనేది మీ చేతిలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీనికైతే బాగా ప్రిపేర్ అవ్వండి. సరే, అంతా బాగుంది. ఎన్ని పోస్టులు ఉన్నాయన్నా అంటే 4455 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో వాళ్ళు భర్తీ చేస్తున్నట్టయితే చెప్పడం జరిగింది. ఈ ఏవైతే 11 బ్యాంకులు ఉన్నాయో అవైతే ఈ 4455 పోస్టులను అయితే వాళ్ళు రిక్రూట్ అయితే చేసుకోబోతున్నారు. మరియు కొన్ని బ్యాంక్స్ అయితే ఇంకా వాళ్ళు ఆ నోటిఫికేషన్లో అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట, ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది. ఈ వేకెంట్ పొజిషన్స్ అయితే ఇంకా పెరిగేదానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. మరియు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే నేను ఇప్పుడు చెప్తాను. దీనికి ఖచ్చితంగా ఇండియన్ లేదంటే టిబెటియన్ అలాగే భూటాన్ ఇలాంటి కొన్ని పక్కన మన దేశస్తులు కూడా అప్లై చేసుకునేదానికైతే దీంట్లో వెసులుబాటు అయితే కల్పించారు. మరియు ఏజ్ లిమిట్ వచ్చి 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మాత్రం ఈ జాబ్కి అయితే అప్లై చేసుకునేదానికైతే అవకాశం ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ నామ్స్, గవర్నమెంట్ నామ్స్ అయితే ఉన్నాయో అలా అయితే ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years మరియు ఓబీసీ ఇతర ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 3 years అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. దాన్ని బట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 సంవత్సరాల వరకు మరియు బీసీ ఓబీసీ వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఏవైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే 40 ఏళ్ళ వరకు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే దీనికి క్వాలిఫికేషన్ అంటే ఏం చదివి ఉండాలి అనేది, అది ఎనీ డిసిప్లిన్లో డిగ్రీ అయితే చదివి ఉండాలి. ఏ యూనివర్సిటీ నుంచి అయినా ఎనీ డిసిప్లిన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్కరు అయితే ఈ జాబ్కి ఎలిజిబుల్. అలాగే మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ కూడా ఈ మంత్ 21కి మీకు ఆన్లైన్లో అప్లై చేసుకునేదానికి లాస్ట్ డేట్ అయిపోతే నెక్స్ట్ మంత్ నుంచి మనకు కొన్ని సెంటర్స్లో ఏవైతే తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నంలో కొన్ని సంస్థల అనుబంధంతో ఈ ఐబీపీఎస్ అనేది వీళ్ళకైతే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఈ ట్రైనింగ్ అనేది పూర్తి ఉచితంగా ఇస్తారు. అలాగే అక్టోబర్లో మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫీజు అయితే ఈ నోటిఫికేషన్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఎస్సీ ఎస్టీ మరియు హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 175 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అదర్స్ ఏదైతే ఓబీసీ మరియు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 850 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీజుగా పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాను.
ప్రిలిమ్స్కి సంబంధించి ప్రిలిమ్స్లో 100 క్వశ్చన్స్కి 100 మార్కులు అయితే ఉంటాయి. దాంట్లో జనరల్ రీజనింగ్ అబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్కు సంబంధించి మొత్తం 100 క్వశ్చన్లకి 100 మార్కులు అయితే ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో రీజనింగ్కి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు జనరల్ ఇంగ్లీష్కి సపరేట్ టైమింగ్ అంటూ ఉంటుంది. మరియు ఆ టైం అయిపోతానే ఆ ఎగ్జామ్ అనేది క్లోజ్ అయిపోయి వెంటనే నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అలా 100 క్వశ్చన్స్కి అయితే 100 మార్కులు ఉంటాయి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి 225 క్వశ్చన్స్ ఉంటాయి. 155 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్కులకు అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అందులో 4 సబ్జెక్టులు మరియు 5వ సబ్జెక్టుగా ఇంగ్లీష్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి మరియు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి, కంప్యూటర్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి మరియు బ్యాంకింగ్ సిస్టమ్స్కి సంబంధించి అన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. 155 క్వశ్చన్స్కి 200 మార్కులు. దాంట్లో కూడా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటిలో సపరేట్ టైమింగ్ అయితే వాటికి ఇవ్వడం జరిగింది. అది మొత్తం 3 అవర్స్లో మీకు 155 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దానికి 200 మార్క్స్ అయితే మీకు కేటాయించడం జరిగింది. అలాగే 30 మార్కులు అనేది ఆ ఇంగ్లీష్ ఎస్సేస్ 2 ఎస్సేలు అయితే ఇస్తారు మెయిన్స్లో. ఆ 2 ఇంగ్లీష్ ఎస్సేస్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. దానికి 30 మినిట్స్ అయితే టైం లిమిట్ అయితే కేటాయించడం జరిగింది అనమాట. అలాగే దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి వచ్చినోడిది వెళ్ళి పెట్టి జాబ్ కొట్టే ఆ పరిస్థితి అయితే ఈ ఐబీపీఎస్ బ్యాంకింగ్ సిస్టంలో అయితే ఉండదు కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అయితే 4 క్వశ్చన్లు తప్పు అయితే మీకు 1 మార్క్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. వీటిలలో క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది అనమాట. మీకు దానికంటే ముందు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది నేను చెప్తాను. ప్రిలిమ్స్కి అయితే మన మేజర్ సిటీస్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రాలో వాటిల్లో అయితే అన్ని వాటిలలో ఈ ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అనంతపురం, నెల్లూరు, కర్నూలు, కడప మరియు విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఇలాంటి అన్ని సెంటర్స్లో అయితే ఈ ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మరియు మెయిన్స్కు మాత్రం 3 సెంటర్స్ మాత్రమే ఇచ్చారు. కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 సెంటర్స్లో మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ మార్క్స్ ఎలా తీసుకుంటారు, వాళ్ళని ఇంటర్వ్యూకి ఏ విధంగా పిలుస్తారు అనేది నేను చెప్తాను. ఇప్పుడు ప్రిలిమ్స్లో అయితే క్వాలిఫికేషన్ సినారియో ఎలా ఉంటుంది అనేది ఎగ్జామ్ క్వాలిఫికేషన్ సినారియో. అక్కడ ఉన్న పోస్టులు మరియు అప్లై చేసిన పర్సన్స్ మరియు అవన్నీ బేస్ చేసుకొని ఎన్ని పోస్ట్స్ అయితే ఉన్నాయి మరియు ఎంతమంది అప్లై చేశారు అనే దాన్ని బట్టి కేటగిరీని బట్టి వాళ్ళైతే మనకు క్వాలిఫికేషన్ సినారియో అయితే పెట్టడం జరిగింది. అది కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి అనేది తర్వాతనే మనం వేచి చూడాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు పెట్టిన కట్ ఆఫ్ మార్క్స్ కంటే మనకి అబోవ్ వచ్చినప్పుడు మాత్రమే మనం అయితే మెయిన్స్కి అయితే క్వాలిఫై అవుతాము. అలాగే మెయిన్స్ కూడా ఆ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ వెళ్ళిన వాళ్ళు ఇంటర్వ్యూకి ఎలా పిలుస్తారు అని అనుకుంటున్నారంటే, ఆ మెయిన్స్లో వచ్చిన మార్క్స్ దాన్ని బేస్ చేసుకొని ఆ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. అక్కడ కూడా మొత్తం ఎన్ని పోస్టింగ్స్ అయితే ఉన్నాయి మరియు అక్కడ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ రేషియోలో వాళ్ళని పిలవాలి అనేది అయితే ఐబీపీఎస్ అయితే డిసైడ్ చేసి వాళ్ళని అయితే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ అంటే జాబ్ ఎలా ఇస్తారు అనేది ఇప్పుడైతే చెప్తాను. మీకు తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మీకు 100 మార్కులకు అయితే ఇంటర్వ్యూ పెడతారు. ఖచ్చితంగా మెయిన్స్లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకు పిలిచిన వాళ్ళని ఆ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా 40% మార్క్స్ అంటే 100కు 40 మార్కులు అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మెయిన్స్ అయితే ఇంటర్వ్యూకి వెళ్తానే ఖచ్చితంగా జాబ్ వచ్చిన అట్లయితే కాదనమాట. ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూలో 40% మార్క్స్ అయితే తెచ్చుకుంటేనే, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 35% మార్క్స్ అయితే అంటే 35 మార్క్స్ని అయితే క్వాలిఫికేషన్గా ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినట్టుగా మనకు ప్రకటిస్తామని అయితే పేర్కొన్నారు.
కాబట్టి 40% మార్క్స్ అయితే ఇంటర్వ్యూలో మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ సెలక్షన్ లిస్ట్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చెప్తాను. ఈ మెయిన్స్‌లో వచ్చిన మార్క్స్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ఏవైతే ఇంటర్వ్యూలో అందరికీ 40నే వస్తాయని కాదు. 100 మార్క్స్‌లో ఎన్నైనా వాళ్ళు వేయవచ్చనమాట. అలాగే మీకు మెయిన్స్‌లో ఎన్ని మార్క్స్ అయినా రావచ్చు. ఈ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఆ రెండిటిని కలిపి మీకైతే ఎవరైతే హైయెస్ట్ పొజిషన్‌లో ఉంటారో, ఎన్ని పోస్టులు ఉంటాయో దాన్ని బట్టి వాళ్ళు సెలక్షన్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుందనమాట. అన్న 11 బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయన్నారు కదా! మరి మనకు జాబ్ వస్తే మనకు నచ్చిన బ్యాంక్‌లో ఇస్తారా? లేదంటే వాళ్ళకు నచ్చిన బ్యాంకులో ఇస్తారా అని మీరు అడగొచ్చు. దానికి రిజర్వేషన్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ క్యాస్ట్‌ని బట్టి రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ బ్యాంక్స్ కూడా ఆ రిజర్వేషన్స్‌ని బట్టి మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బీసీకి ఇన్ని పోస్ట్స్ ఇవ్వాలి అంటే అది ప్రతి ఒక్క బ్యాంకు అయితే అన్నే పోస్టులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఈ బ్యాంకులో రాకునుంటే నెక్స్ట్ బ్యాంక్ అయితే వాటిలో నుంచి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ బ్యాంక్స్ అయితే వాళ్ళని ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళనైతే అలాట్మెంట్ వాళ్ళ బ్యాంకులో అయితే అలాట్మెంట్ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట. కాబట్టి ఈ జాబ్స్ 44,455 పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలనే దాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఎలా అప్లై చేసుకునే లింకును మాత్రం ఎలా అప్లై చేయాలనేది కూడా నేను వీలైతే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డిగ్రీ చదివి ఉండి బ్యాంక్‌లో వాళ్ళ జాబ్ అయితే ఏదైతే ఎయిమ్‌గా ఉంటుందో అలాంటి వాళ్ళకైతే ఇది ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్లస్ మీరైతే బాగా నేర్చుకొని రాశారంటే ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీకు మీ ఫ్రెండ్స్‌కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మరియు ఇతరులకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఖచ్చితంగా మన వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేస్తే అది మాకు చాలా బూస్టప్ అవుతుంది. అలాగే పక్కన వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చేరుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే మన వీడియోనైతే లైక్ చేయండి. కాబట్టి ఇతరులకు కూడా వీడియో వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.